హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ భోగి ఇంకా సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు ఎల్లుండి వీడియో పెట్టలేకపోవచ్చు బహుశా, అందుకే 3 రోజుల విషెస్ అనేవి ఒకే రోజు చెప్పేస్తున్నాను. సో మీరందరూ పండుగ బాగా జరుపుకోవాలనుకుంటున్నాను. మీరందరూ పండుగ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇది ముందు రోజు వ్లాగ్ అండి ఇది. సో చిన్న షాపింగ్ అయితే ఉంది. అయితే నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కదా, అక్క మీరు మిస్ అమ్మకి వెళ్ళలేదా అని చెప్పి. ఇవాళ మిస్ అమ్మకి వెళ్ళి సంక్రాంతి షాపింగ్ చేశాను. పెద్ద షాపింగ్ ఏం కాదు, చిన్న షాపింగే. సో ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే రేపు ఎల్లుండి ఫుల్ పనిలో ఉంటాం కదండి. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ టిఫిన్కి చట్నీలు ఇవన్నీ చేయాలి అంటే టైం సరిపోదు. అందుకని ఏం చేస్తున్నానంటే రేపు ఎల్లుండికి సరిపడా కొంచెం టమాటా చట్నీ అలాగే పల్లీ చట్నీ ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటా అనమాట. సో అప్పుడు ఏంటంటే జస్ట్ ఇడ్లీ పెట్టేస్తే చాలు కదా. సో చట్నీలు ఉంటాయి కాబట్టి తినేస్తారు. సో అందుకని చెప్పి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడకబెడుతున్నాను టమాటా చట్నీకి. ఇంకా పల్లీలు తెలిసిందే కదా, పల్లీ చట్నీ అనమాట. సో ఇంకా మా వాళ్ళకైతే టీ ఇచ్చేసాను. హాలిడేస్ కదా, లేట్గా లేచానండి. అంటే ఒక 7:30 అలా అయ్యింది. సో లేట్ అయిపోతుందని చెప్పి టీతో పాటు ఇంకా టమాటా చట్నీకి కావాల్సినవి, పల్లీ చట్నీకి కావాల్సినవి కూడా పెట్టేశాను అనమాట స్టవ్ మీద. సో అవైతే చల్లారిపోయిన తర్వాత చట్నీ చేసుకోవాలి. ఇంక ఈ లోపల మన డైలీ రొటీన్ అయితే ఉంటుంది కదా, ముగ్గు అయితే వేసుకోవడం, మొక్కలకి నీళ్ళు అయితే వేసుకోవడం ఇవన్నీ. ఎందుకంటే మళ్ళీ రేపు ఎల్లుండి కొంచెం బిజీ వల్ల మొక్కలకి వాటర్ వేయలేకపోవచ్చు. ఇంకా కనుమ పండుగ రోజు వరకు కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా. సో మీరందరూ ఊరు వెళ్ళారా, అమ్మ వాళ్ళ ఇంటికి అంటే చేసుకుంటున్నారా, అత్త వాళ్ళ ఇంటి దగ్గర పండుగ చేసుకుంటున్నారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అడిగారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా అక్క అని చెప్పి. వెళ్ళొచ్చండి, కాకపోతే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ నేను ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మా అత్తయ్యకి బట్టలు పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ లేకుండా నెల్లూరు వెళ్ళాను అనుకోండి, ఇక్కడ బట్టలు పెట్టడానికి ఎవరు ఉంటారు? పోనీ ఒకే ఊరు అనుకోండి, మార్నింగ్ ఇక్కడ పూజ చేసుకొని అత్తయ్య దగ్గర ఈవినింగ్ వెళ్ళొచ్చు అమ్మ వాళ్ళ ఇంటికి. కానీ వాళ్ళు ఉండేదేమో నెల్లూరులో, మేము ఉండేదేమో వైజాగ్లో. అసలు టికెట్స్ కూడా దొరకవు అనమాట. ఇంకా అప్పటికి వెళ్ళి రాలేం కదా, అందుకే నేను వెళ్ళలేకపోతాను సంక్రాంతికి. ఇంకా అలా అంటే అడుగుతున్నారు, ఎందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి. కుదరదండి, ఎందుకంటే ఖచ్చితంగా అత్తయ్యకి బట్టలు, అంటే ఇంటికి పెద్ద కోడల్ని కాబట్టి ఖచ్చితంగా నా పెళ్ళైన దగ్గర నుంచి నేనే పెడుతున్నాను. సో అదొక సెంటిమెంట్లో కూడా అయిపోయింది. మామయ్య ఏంటంటే ఇంకా ఎక్కడున్నా సరే పండగకి మాత్రం ఇక్కడికే వస్తారు, మా దగ్గరికే వస్తారు. సో పండగ మేమే చేస్తాం అనమాట. ఇంకా మా మరిది వాళ్ళు, మా ఆడబడుచు వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఉంటారు. ఈ ఇయరే వాళ్ళు మిస్ అయ్యారు. అంటే మొన్న న్యూ ఇయర్ అప్పుడు వచ్చారు కదా, షిరిడి వెళ్ళొచ్చాం కదా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు అన్ని డేస్ ఉండలేక వెళ్ళిపోయారు, హాలిడేస్ లేవని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు రాలేకపోతున్నా అని చెప్పి. సో ఇంకా అదనమాట, అందుకే వెళ్ళలేనమాట. కానీ ఖచ్చితంగా మా వాళ్ళని కూడా మిస్ అవుతాను, నెల్లూరులో అందరినీ. చిన్నప్పుడు సంక్రాంతి చాలా బాగా చేసుకునేవాళ్ళం అందరం ఒకే దగ్గర, మా అత్తోళ్ళు, మా బాబాయిలు అందరం కలిసి ఒకే దగ్గర చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇంకా పెళ్ళైన తర్వాత తప్పదు కదండి, మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి కదా, అందుకే ఇంకా నేను వెళ్ళలేకపోతున్నాను. సో ఇంకా టమాటో చట్నీ, పల్లీ చట్నీ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని, అంటే గట్టిగా అనమాట. పల్లీ చట్నీలో వాటర్ వేస్తే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. వాటర్ రాకుండా కొంచెం ఎక్కువ గట్టిగా కనుక రుబ్బి పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏం పాడవదు. 2 days అయినా సరే చట్నీలు అనేవి బాగుంటాయండి. సో ఇంక టిఫిన్ పెట్టేశాను. అయితే ఇప్పుడే ఏజియో ఆర్డర్ వచ్చిందండి. ఏంటంటే పిల్లలకి ఫస్ట్ అయితే ఒక కుర్తా సెట్ పెట్టాను. ఆ తర్వాత అది నచ్చలేదని చెప్పి మళ్ళీ ఇది థర్డ్ కుర్తా సెట్ అనమాట వాళ్ళకి పెట్టింది. అదేంటోనండి, మామూలు టీషర్ట్స్, హుడ్డీలు ఇలాంటివి అయితే తెగ వేసుకుంటారు, కానీ ఎథనిక్ వేర్ అస్సలు వేసుకోరంటే వేసుకోవట్లేదు. అంటే సంక్రాంతి ఒక్కరోజైనా వేసుకోండి అని నా మేనల్లోళ్ళు వేసుకుంటారు, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు. చాలా బాగుంటాయి వేసుకుంటే. వాళ్ళు పంచి కట్టుకుంటారు, అంటే చిన్న పిల్లలు అనమాట, 3-4 years, అదే 4-5 years పిల్లలు. సో వాళ్ళు వేసుకుంటే ఎంత బాగుంటుందో. వీళ్ళకి అసలు కొనడానికి షాపింగ్ చేస్తున్నా సరే మాకు వద్దమ్మా మేము వేసుకోమంటారు. మరి మా చిన్నోడైతే మరీ దారుణం. ఇంకా అప్పటికి హెవీగా ఉండేవి కూడా ఏం పెట్టను, సింపుల్గా ఉన్నవే తీసుకున్నాను. ఇదిగోండి, ఎల్లో వచ్చేసి లక్కీకి, పింక్ వచ్చి విష్ణుకి యాజ్ యూజువల్ ఎప్పుడు లూజే అనమాట.
వాడైతే వాడికి ధోతీలాగా పెట్టాను. నాకసలు ఎంత ఇష్టమో పిల్లలు ఇలా ధోతీలాగా యేసుకుంటే. అయితే వాడు చూడండి, వాడి ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఏంటమ్మా ఇలా ఉంది అని చెప్పి చిరాకు పడుతున్నాడు వాడైతే. అది బావుంది. కాకపోతే కాస్త లూజ్ అయింది. కానీ వాడు మాత్రం చాలా ఇరిటేషన్‌తో నాకొద్దంటే వద్దని చెప్తున్నాడు. కొంచెం లూజ్ అయింది. ఇంక అదైతే ఆల్టరేషన్ చేయించాలి. ఇప్పుడు అసలే టైలర్లు ఫుల్ బిజీగా ఉంటారు కదా! అయినా తప్పదు. కొంచెం నడుము దగ్గర అక్కడ కొంచెం టైట్ పట్టించాలి. ఎప్పుడు విష్ణుకి బట్టలనేవి అంత ఈజీగా సెట్ అవ్వవు. వాడికి, నాకు ఇద్దరికీ అంతే. బక్కగా ఉన్నోళ్ళ పరిస్థితి అంతే అనమాట. రెడీమేడ్స్ అంత ఈజీగా సెట్ అవ్వవు కదా! ఇంకా లక్కీకి మాత్రం బాగుంది. అంటే కరెక్ట్‌గా సెట్ అయింది. ఆల్టరేషన్ పడతదేమో అనుకున్నాను కానీ కరెక్ట్ సైజ్ పెట్టాను. సో, దానివల్ల సరిపోయింది వాడికి. యాక్చువల్‌గా విష్ణుకైతే 1 ఇయర్ చిన్నదే పెట్టానండి. 9-10 ఇయర్సే పెట్టాను వాడికి. యాక్చువల్‌గా ఇప్పుడు వాడికి 11-12 ఇయర్స్ పెట్టాలి. అయినా సరే 9-10 ఇయర్స్ పెట్టా. అయినా లూజ్ అయిపోయింది. అలాగా రిటర్న్ చేసేది ఏం లేదురా, అవి ఉంచేస్తాను అని చెప్పి అవి ఉంచేసాను. రిటర్న్ చేయలేదు. నువ్వు ఏడ్చినా వేసుకోకపోయినా నా వల్ల కాదని చెప్పి అవే ఉంచేసాను. అయితే పిండి వంటలు ఏం చేశారక్క అని అడిగారు కదా! పిండి వంటలు పెద్దగా ఏం చేయలేదండి. అంటే ఎప్పుడు మా మరిది వాళ్ళు కానీ, మా ఆడపడుచు వాళ్ళు అందరూ ఉంటే బావుంటది కదా! పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చేస్తాను. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ లేరు. సో, నాకసలు పండగలాగానే లేదనమాట. కొంచెం బాధగా ఉంది. అందరూ ఉంటే చాలా బాగుండేది. ఈ ఒక్క సంవత్సరమే మేము చేసుకుంటున్నాం. కనీసం శ్రావణి వల్లైనా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈసారి వాళ్ళు కూడా లేరు. అయితే సరే అని చెప్పి కొంచెం జంతికల పిండి నా దగ్గర ఇన్‌స్టంట్ జంతికల పిండి ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, కారము, ఆయిలు వేసేసుకొని జంతికలు వేసేసుకోవడమే అనమాట. ఇది ప్రీమిక్స్ లాగా అండి. ఒక 3 కేజీస్ చేసి పెట్టుకున్నాను అప్పుడు. ఇది దోస చేసుకోవచ్చు ఈ పిండితోటి. అలాగే మనం జంతికలు కూడా చేసుకోవచ్చు. 3 గ్లాసులు బియ్యంలో 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు శనగపప్పు వేసుకొని బాగా అంటే పప్పుని బాగా వేయించి, బియ్యాన్ని వేయించి, కడిగి ఎండబెట్టుకోవచ్చు బియ్యం కావాలంటే. లేదంటే కడాయిలో వేయించి మనం ఎంచక్కా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే, దోస కావాలి అనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోస కలిపి పెట్టేసుకోవచ్చు. నైట్ కలిపేసి పక్క రోజు దోస వేసుకోవచ్చు. లేదు జంతికల్లాగా కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలాగా వేడి వేడి నూనె, ఇక్కడైతే నేను ఒక అర కేజీ తీసుకున్నాను. సో, ఒక 50 గ్రాముల నూనె, తర్వాత ఒక స్పూన్ కారము, ఉప్పు, తర్వాత జీలకర్ర అయితే జీలకర్ర, వాము అయితే వాము ఏదో ఒకటి వేసుకొని ఇదిగోండి ఇలా గట్టిగా కలుపుకొని జంతికలు వేసుకోవడమే. ఇన్స్టెంట్‌గా అండి. ఎప్పుడైనా స్నాక్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు పిండి ఉంటుంది కాబట్టి అప్పటికప్పటికి ఒక పావు కేజీ అలా చేసేసుకుంటూ ఉంటా అనమాట. సో, ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. కరకరలాడుతూ ఉంటాయి కదా అని చెప్పి. గవ్వలు కూడా చేద్దాం అనుకున్నానండి. కాకపోతే అది రేపు చేద్దాంలే అని. గవ్వలు మీకు ఇదివరకు రెసిపీ పెట్టే కదా! సో, మొన్న ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాము. అయితే గవ్వలు ఫస్ట్ అంటే నేను గవ్వలు చేస్తానని చెప్పి నాకు గవ్వల సెక్షన్ ఇచ్చారనమాట. నువ్వు గవ్వలు చేసుకోనిరా. ఒకళ్ళేమో సేవ్ ఉంటుంది కదా! సేవ్ చేసుకొని వస్తాము. ఇంకొకళ్ళు ఒకటి అని చెప్పి నేను, శ్రావణి, మా చెల్లి ముగ్గురం కలిపి అనుకున్నాము. అయితే తీపి గవ్వలు చేస్తానంటే మా చెల్లి అని పిల్లలందరూ దగ్గుతున్నారు, భారతి వద్దు నువ్వు మామూలు కారం గవ్వలే చేసుకోనిరా అని. ఎందుకంటే నేను కారమే తింటాను, మా చెల్లి కారమే తింటుంది, మామయ్య, మా వారు అందరు కారం తింటారు. తీపి తినే సెక్షన్ ఎవరంటే శ్రావణి, అన్నయ్య, ఆ తర్వాత మా మరిది. వీళ్ళు ముగ్గురు స్వీట్ ఎక్కువ తింటారు. వాళ్ళేమో తీపి గవ్వలు కావాలండి. శ్రావణి ఏమో వదిన నా కోసం కొంచెం తీసుకురావా తీపి గవ్వలు అని. సరేలే అని చెప్పి మా వరకు కారం గవ్వలు, శ్రావణి వాళ్ళు కొంచెం స్వీట్ గవ్వలు చేసుకెళ్ళినాం. తీరా అండి చేసుకెళ్ళిన తర్వాత కారం గవ్వలు ఎవరు తినలేదు, అందరం తీపి గవ్వలే తిన్నాం. కారం గవ్వలు అయితే మిగిలిపోయాయి. నిజంగా చాలా బాగున్నాయి స్వీట్ గవ్వలు అయితే, అదే బెల్లం గవ్వలు అంటాం కదా అవి. ఆ తర్వాత నవ్వు వచ్చింది. శ్రావణి అయితే మమ్మల్ని అందరిని ఎక్కిరించింది. మేము మా కోసం అడిగితే మీరెందుకు తిన్నారు అని చెప్పి. అంత బాగున్నాయి అన్నమాట తీపి గవ్వలు. మళ్ళీ అవే చేయమని అడిగారు. సో, హాట్ వచ్చేసి ఇలా జంతికలు అయితే వేస్తుంది అనుకోండి. రేపు గవ్వలైతే యాక్చువల్గా ఇవాళే చేసేయాలి. కాకపోతే బయటికి వెళ్ళే పని ఉంది, చెప్పాయి కదా చిన్న షాపింగ్ ఉందని. అందుకని చెప్పి అది పోస్ట్‌పోన్ చేశాననమాట. రేపు చేసుకుందాంలే గవ్వలు అని. మెయిన్‌గా గవ్వలు చేయడం ఈజీ కానీ అవి చుడతాం కదా, గవ్వలు చేస్తాం కదా, అవి కొంచెం ఓపికగా చేయాలన్నమాట. సో, అదేంటంటే మా వారు బాగా చుడతారు. సో, అందుకని అది రేపు చేసుకుందాంలే తీపి గవ్వలు అని పోస్ట్‌పోన్ చేశాను. కానీ నాకు మాత్రం భలే నవ్వొచ్చింది. ఫస్ట్ ఏమో కారం గవ్వలే కావాలి, స్వీట్ అస్సలు చేయొద్దు అనుకోని, సరేలే అని మళ్ళీ కొంచెం స్వీట్ చేశాను.
అందరూ స్వీట్ గవ్వలే తిన్నారు. నేను కూడా స్వీట్ గవ్వలే తిన్నాం. కారం గవ్వలు చాలా మిగిలిపోయాయి చెప్పాలంటే. ఇంక వేస్ట్ అయిపోతాయని తర్వాత తిన్నాం కారం గవ్వలైతే. అలాగా ఇదిగోండి ఇంకా జంతికలైతే ఇలా వేసేసానండి. అవి కారపూస గొట్టం కదా, కాబట్టి అవి విరిగిపోతాయన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ పడతాయన్నమాట. అయితే ఆల్రెడీ చేసేటప్పుడే మా వాళ్ళు కొన్ని తినేశారు. బాగున్నాయి కరకరలాడుతూ. సో అప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ కదా అని ఎక్కువ అయితే కలపలేదు. కొంచెమే పిండి ఒక 1/2 kg చేశాను. కొన్ని అయితే తిన్నారు, కొన్ని అయితే స్టోర్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి చెప్పాయి కదా షాపింగ్కి వెళ్తున్నానని, మిస్ అమ్మకైతే వెళ్తున్నాను. సో మొత్తం యూట్యూబ్ అంతా మిస్ అమ్మ అని ఉంది కదా. సో వైజాగ్లో సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో అయితే ఉంటుందండి మిస్ అమ్మ. అక్కడ ఏంటంటే అంటే బట్టలు పెడతాం కదా. యాక్చువల్గా నా షాపింగ్ అయితే పెద్దగా ఏం లేదండి. ఆన్లైన్లో పెట్టుకున్నాను డ్రెస్సులు అయితే. అయితే శారీ ఏంటంటే అత్తయ్య దగ్గర పెడతాం కదా బట్టలు, అత్తయ్యకి, ఆ తర్వాత మామయ్య వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తమ్ముడు అన్నయ్య ఎవరో తెలియదు నాకు సరిగా. సో ఒకళ్ళు అట్లా అందరికీ కలిపి బట్టలు ఇప్పుడు దేవుడి దగ్గర అదే పెద్దవాళ్ళకి పెట్టే బట్టలు ఉంటాయి కదా. సో అవన్నీ ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట. అయితే మగవాళ్ళ బట్టలు మామయ్య అయితే వేసుకుంటారు. సో ఆ షాపింగ్ కూడా ఉంది. ఇంకా శారీ అయితే అత్తయ్యకి పెట్టి నేను కట్టుకుంటాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మిస్ అమ్మకైతే వచ్చాను. సో ఇప్పుడు నేను ఎక్కువ షాపింగ్ చేయనండి. ఇప్పుడు సంక్రాంతికి వరలక్ష్మి వ్రతానికి అనమాట శారీస్ కొనేది. సో సంక్రాంతికి కొనేది నేను ఇంక తర్వాత వచ్చే నా బర్త్డేకి పండగలు ఏదో ఒకటి వస్తాయి కదా అప్పుడు కట్టుకుంటాను. వరలక్ష్మి వ్రతానికి కట్టుకునేది అదే కొనేది నా పెళ్లి రోజుకి కట్టుకుంటాను అనమాట. అంతే ఇయర్లో నేను కొనేవి మహా అయితే 2-3 శారీసే. ఎందుకంటే నేను పెద్దగా వేసుకోను కదా. సో తీసుకునేది ఏదో మంచిది తీసుకుందాం అనుకున్నాను. అయితే మంగళగిరి పట్టు శారీ తీసుకుందాం అనుకున్నానండి. కొంచెం పెద్ద జరీ వచ్చి ఉండేది తీసుకుందాము. ఎందుకంటే మిస్ అమ్మలో ఎక్కువ మంగళగిరి శారీసే కదా, బాగుంటాయని చెప్పేసి ఇంక వెళ్ళి చూస్తున్నాను. సో ఇవన్నీ కూడా అంటే ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదండి. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా, బయట మీద కొంచెం క్లాత్ మనకు తెలుస్తుంది వేరియేషను. ప్రైస్ కూడా అలాగే ఉంది. బయట కన్నా ఒక 200-300 ఇక్కడ ప్రైస్ ఎక్కువే ఉంది. అంటే ఇదేం ప్రమోట్ చేయాలని కాదు, అలా అని వాళ్ళని ఏదో అనాలని కాదు, జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను. ఆ పెద్ద బార్డర్ వచ్చి ఉండే శారీస్ అయితే 3800, 4000 అట్లా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. నేనైతే పీచ్ కలర్ శారీ తీసుకున్నాను. ప్లెయిన్ ఉంది కదా అది తీసుకున్నాను అనమాట. అదైతే 1800 అది తీసుకున్నాను. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఆ శారీ నచ్చింది. పెద్ద బార్డర్ వచ్చి ఉండేది, కాకపోతే కలర్ లేదనమాట. ఈ పీచ్ కలరు అంటే ఇది ఆరెంజ్ పీచ్ కలర్ మిక్సింగ్ అనమాట. ఆ కలర్ శారీ నా దగ్గర లేదు. మెయిన్గా పట్టు శారీస్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి నా దగ్గర. గ్రీను, మెరూను, రెడ్, పింకు. ఆ పింకులు అయితే అసలు ఇంకెన్ని ఉన్నాయో, బ్లూ, లైట్ బ్లూ, ఇట్లా అన్ని కలర్స్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయిలేండి, ఉండవని కాదు చెప్తున్నా. సో ఈ కలర్ లేదని చెప్పేసి ఇంకా నేను ఇది తీసుకున్నాను అనమాట. కానీ నాకు పెద్ద బార్డర్ శారీ నచ్చింది. సో ఈసారి వరలక్ష్మి వ్రతానికి తీసుకుందాంలే. ఎందుకంటే ఈ సింపుల్ శారీస్ అనుకోండి ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా కట్టుకోవచ్చు. పెద్ద బార్డర్ ఉండే శారీస్ ఏంటంటే ఏదైనా పూజలప్పుడు అకేషనల్గా కట్టుకోగలం, రెగ్యులర్గా కట్టుకోలేం. సో అందుకని చెప్పి అలా సింపుల్ శారీ అయితే తీసుకున్నాను. మంగళగిరిలో 1800 అనమాట. అది చిన్న బార్డర్ వచ్చేది. ఇవి నచ్చాయి, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువేమో అనిపించింది. ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయండి. నాకు యాక్చువల్గా గుర్తులేదు, కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే అనిపించింది. క్లాత్ బాగుంది. అయితే బాందిని డిజైన్ వచ్చి మంగళగిరిలో బాందిని డిజైన్ అనమాట. సో ఇదిగోండి ఇది 2100 అంట. మీరు ఎవరైనా వెళ్ళారా అక్కడికి? సో వెళ్తే ఎలా ఉంది కలెక్షన్ బాగుంది. కాకపోతే ఇంక వీడియో అంతా తీయలేదు నేను. ఎందుకంటే మా వారు ఉన్నారు. సో ముందు శారీ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ బట్టలు కూడా తీసుకోవాలి కదా. ఇంకా లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాలి. ఇక్కడ ఉండవు అనమాట అవి. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా త్వరగా చేశాను షాపింగ్. సో ఒక శారీ తీసుకున్నానండి. ఇంకొక శారీ తీసుకుందాం ఏదైనా కొంచెం ఒక 1000 రూపీస్లో 1200 అట్లా అనుకున్నాను. కానీ అంటే నేను అనుకునేది ఒక 3000కి అనుకున్నాను నా బడ్జెట్. సో 1800 అయింది కదా, ఇంకో 1200కి ఏదైనా తీసుకుందాం అనుకుంటే అక్కడేం 1200కి ఏం శారీస్ లేవు. సో అందుకే కామ్గా వచ్చేసి ఇదిగోండి ఇది లక్కీ షాపింగ్ మాల్. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసి ఉంటుంది. ఫుల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట. ఇది వరకు మంచిగా ఆఫర్స్ ఉండేవి, ఇప్పుడైతే అస్సలు ఆఫర్సే లేవు.
ఎందుకంటే అందరూ మైండ్‌లో ఒకటి పెట్టేసుకుంటాం కదా! లక్కీకి వెళ్తే ఆఫర్స్ ఉంటాయని. ఇంక అందుకే ఇప్పుడు అసలు ఆ ఆఫర్సే లేవు. చీరల దగ్గర మాత్రం కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేదనమాట లోపల. అంత రష్ ఉంది. ఇంక అందుకే నేను రిస్క్ చేయలేదు. జస్ట్ బట్టల వరకు తీసుకొని వచ్చేసి బయటైతే బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడగానే పీచ్ కలరు ఇప్పుడు నేను తీసుకున్న శారీ ఉంది కదా! దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయక్కడ. ఇంకా ₹100 అనమాట ఈ బ్యాంగిల్స్. బాగున్నాయి కదా! సో, నాకైతే బ్యాంగిల్స్ భలే నచ్చాయండి. కాకపోతే నేను పెద్దగా వేసుకోను. నాకు ర్యాష్ వస్తదండి. చేతులకి బ్యాంగిల్స్ ఏసుకుంటే ర్యాష్ వచ్చేస్తది. అందుకే నేను పెద్దగా వేసుకోను గానీ, నాకు చాలా ఇష్టం యాక్చువల్‌గా బ్యాంగిల్స్ అంటే. ఇంకా ఒక సెట్ తీసుకున్నాను. తీసుకుందామా వద్దా అనుకుంటూ చూస్తున్నాను. అంటే నా దగ్గర ఉన్న శారీస్ ఏంటా అని కలర్స్ చూసుకొని తీసుకుందాం అనుకున్నాను గానీ, ఇంకొక్కటే తీసుకున్నా. ఇదిగోండి. ఈ పీచ్ కలర్ తీసుకున్నా. ఎందుకు వేసుకోం గదా! వేస్ట్ అయిపోతాయిలే అని చెప్పి తీసుకుందాం అనుకోని కూడా ఒక్క సెట్టే తీసుకున్నా. ఇంకా వేరే సెట్స్ ఏం తీసుకోలేదు. బాగున్నాయి కదా! ₹100కి బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చాయి నాకైతే. చాలా లావుగా ఉన్నాయి. శారీ సింపుల్‌గా ఉంది కదా! సో, బ్యాంగిల్స్ కొంచెం హెవీగా ఉంటే బాగుంటదని చెప్పి ఇంకా 2 తీసుకున్నాను. సో, ఏ బ్యాంగిల్స్ అయినా ₹100 ఇంకా అసలు నేనైతే పెద్దగా షాపింగ్ ఏం చేయను. ఇంక ఇట్లాంటివి స్టిక్కర్సు, బ్యాంగిల్సు, ఇయర్ రింగ్స్ అని ఎప్పుడో పెళ్ళిగాక ముందు చేసేదాన్ని కానీ పెళ్ళయ్యాక అస్సలు అవన్నీ కొనడమే మానేశాను. ఇంక అక్కడి నుంచి ఇంక షాపింగ్ అయిపోయింది. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. లక్కీ షాపింగ్ మాల్ అక్కడెక్కడో ఉంటే దాని పార్కింగ్ చూసారా? ఇక్కడి వరకు ఉంది పార్కింగు. మొత్తం ఇవన్నీ కూడా షాపింగ్ మాల్‌కి వచ్చిన వాళ్ళ పార్కింగ్ వాళ్ళ బండ్లే అనమాట. చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. అక్కడ షాపింగ్ మాల్ ఏమో అక్కడెక్కడో ఉంది. సో, ఇంక అలా అండి. అలా అయింది మా షాపింగ్ అయితే. సో, చూసారు కదండీ! నేనైతే ఇంక వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.